హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు సాటర్డే యాజ్ యూజువల్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వెనకాల బ్యాక్ యార్డ్లో మామిడి తోట అవన్నీ ఉన్నాయి. ఊరికే తోటలోకి అలా వెళ్తూ నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని వీడియో తీస్తున్నా. సో చూసేద్దామా తోటలోకి వెళ్ళి? వచ్చేయండి. నుంచి వెళ్తే తోటలోకి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అవగానే గేట్ పక్కన వంకాయలు అనమాట. ఇవి చిన్న వంకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి రావడం, ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. ఇంకా కొంచెం సైజు రావాలి ఇవి. ఇదంతా అక్కడ దాకా వంగ చెట్లు ఉన్నాయి. ఇది మిరపనారు. ఇక్కడ అన్ని మిరప చెట్లు చూసారు కదా. మిరపకాయలు చక్కగా మన ఇంట్లోకి తాజాగా ఇలా కోసుకెళ్ళి అలా వండుకుంటే ఆ కూర రుచే వేరు కదా. అవన్నీ కూడా మళ్ళీ వంగ చెట్లే అక్కడ కూడా ఎండ్లో. ఇక్కడ చూసారా పైన సన్నజాజి పందిరి, సన్నజాజి పూలు వస్తున్నాయి. ఇంక ఇక్కడి నుంచి మామిడి చెట్లు అన్ని రకాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. అండ్ వేరే అదర్ ఫ్రూట్స్, పనస చెట్టు, దానిమ్మ చెట్లు, ఇంకా నిమ్మకాయ, బత్తాకాయ, చాలా రకాల చెట్లు ఉన్నాయి లోపల. అన్నీ చూద్దాం ఏమేమి ఎంతవరకు వచ్చినాయో పోతా. ఇవి రసాలు పైకి ఉన్నాయి, నేను పట్టుకొని చూపించడానికి వీలవట్లేదు. ఇక్కడ చిన్నగా ఉన్నాయి, కింద అయితే పైన ఎక్కువే వచ్చినాయి. మన చెరుకు రసాలు అంటారు కదా అవి. సో ఇవన్నీ ఇంకా టైం పడుతుంది. ఇవి లోపల పైన అయితే బాగా కొంచెం సైజు వచ్చినాయి, కానీ కిందవన్నీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, పై వరకు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వెయిట్ చూడు, ఇటు ఎక్కువ ఉన్నాయి చూడు. చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చాలా లేతగా ఉన్నాయి. ఇవన్నీ వెయిట్ ఎక్కువైపోయి కింద కొన్ని రాలి కూడా పోతున్నాయి, బరువు ఎక్కువైపోయి. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, కింగ్ ఆఫ్ మ్యాంగోస్, సారీ ఏంటి, బంగినపల్లి. ఇది బంగినపల్లి. ఇవి కూడా ఇంకా సైజు రావాలి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి పైకి ఉన్నాయి, కొంచెం పైన ఉన్నవి ముందు వచ్చినవి అనుకుంటా. అవి కొంచెం చూడది పెద్దగా ఉన్నది. సో ఈ చెట్టుకు కూడా బాగానే వచ్చింది కాపు. బట్ యాజ్ యూజువల్ కోతులు, ఉడతలు కొన్ని పాడు చేసేస్తున్నాయి, రాలిపోతున్నాయి కొన్ని. కింద చూసారా పిందెలు పండిపోయి, ఏంటో పిందెలు కూడా పండిపోయి అలా రాలి పడిపోతున్నాయి కొన్ని. అయితే జస్ట్ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట, ఊరికే అలా అంట్లు కట్టిస్తాం అక్కడ లోపల గార్డెన్లో పెట్టడానికి. ఇవన్నీ వీటి పేర్లు అయితే నాకు నో ఐడియా. ఇక్కడ చూడు అలా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా. ఇవి కూడా రసాలే, ఇవన్నీ రసాలే. ఇది అది. ఇది మళ్ళీ బంగినపల్లి. ఇది కింద ఒక చెట్టు. ఇది సీతాఫలం చెట్టు, పెద్దదైంది. మరి సీజన్ కాక లేకపోతే ఏమో తెలియదు, చెట్టు అయితే ఎండిపోయింది. 2 చెట్లు ఎండిపోయాయి, అది ఇది కూడా. చూసారా ఇది మళ్ళీ ఏమన్నా చిగురు వస్తుంది ఇప్పుడే. ఇదిగో సీతాఫలం ఇప్పుడే మళ్ళీ చిగురులు వస్తున్నాయి అనమాట. సీజన్ వచ్చేటప్పటికి నార్మల్ అవుతుంది అనుకుంటా మళ్ళీ. ఇవి పెద్ద రసాలు. ఆల్మోస్ట్ ఈ తోట వేసి 3 years ఏజ్ ఉంది తోటకి, మొక్కలకి. సో లాస్ట్ ఇయర్ నుంచి మాకు కొంచెం సరిపడానే వస్తున్నాయి ఇంట్లోకి. ఇవి పెద్ద రసాలు, చెరుకు రసాలే. ఇవి కూడా చెరుకు రసాలే. ఇది కూడా బాగానే వచ్చింది. ఎంతైనా మన చెట్టుకు పండి తింటే ఆ ఫ్రూట్ రుచి వేరు కదా. ఆర్గానిక్గా మందులు ఏం లేకుండా అప్పటికప్పుడు కోసుకొని వచ్చి
ఎలా అయిపోయిందో చూడండి సీతాఫలం చెట్టు. ఇంకా వాటికి లాస్ట్ ఇయర్ సీజన్లో వచ్చిన సీతాఫలాలన్నీ కూడా అలా ఉండిపోయినాయి, ఎండిపోయి. ఇవన్నీ ఇంకా అటు ఇటు కూడా మామిడి చెట్ల రసాలు, బంగినపల్లి పండూరు రసాలు అంటారు, అవి కూడా ఉన్నాయి అక్కడ చివరిన ఉన్నాయి. ఇక్కడైతే బంగినపల్లి పెద్ద రసాలు, చిన్న రసాలు, కొత్తపల్లి కొబ్బరి మై ఫేవరెట్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట, అది కూడా ఉంది. అది అటు కూడా అది బంగినపల్లి. కింద ఇవి ఆకుకూరలు అండ్ ఇవి టమాటా మొక్కలు. ఇక్కడ ఇదిగోండి టమాటా పచ్చి పచ్చిగా ఉన్నాయి, అదిగో ఇవి టమాటాలు బాగా వచ్చినాయి. టమాటాలు అయితే అసలు చాలా కాసినాయి అనమాట, అందరికీ సరిపడేలాగా చాలా ఎక్కువే వచ్చినాయి. టమాటా కాపు అయితే బాగా వచ్చింది, పచ్చడి పెట్టేసాం మొన్నే. సో అది కూడా పాలకూర. అక్కడ మళ్ళీ ఆ వెనకాల అవి మళ్ళీ ఏంటది పచ్చిమిర్చి. పెద్ద చింత చెట్టు కూడా ఉంది, ఇదైతే బాగా పాతది. ఈ తోట అంతా వేయకముందు ఎప్పటి నుంచో ఉంది, అది ఇంచుమించు మా ఒక 25-30 years నుంచి ఉంది. ఇప్పుడు చింతకాయల సీజన్ కాదనుకుంటా, కానీ ఉన్నాయి అక్కడక్కడ 1-2. చాలా పెద్ద చెట్టు ఇది. చూడు ఇక్కడ చూడండి, చింతకాయలు చూసారా ఎండిపోతున్నాయి, అంటే ఎండాకాలం వస్తే అంతగా ఉండవు అనుకుంటా. పైన చూసారు ఎన్ని ఉన్నాయో, బట్ అన్ని డ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు తీసి వాటిని ఇంటిలో చింతపండు లాగా మనం కూరల్లోకి అది వాడేసుకోవచ్చు. ఆ పైన పీల్ చేసేసి స్టోర్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంతా అలా వాడాం మేము. చూసారా పైన పప్పు ఊడిపై కనిపిస్తుంది, అలా మొత్తం పీల్ చేసేసి స్టోర్ చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఆర్గానిక్ చింతపండు. తోటలో నారాజు తొంగి చూసెను నేడు. ఏ రాజు ఎవరు లేరు ఇక్కడ ప్రస్తుతం, పనోళ్ళు కూడా అక్కడ ఉన్నారు, లేకపోతే ఇక్కడ 2 లేడీస్ ఉంటారు ఇదంతా చూసుకోవడానికి. ఇది పండూరు రసాలని ఇంతే ఉంటుంది కాయ, లోపల చాలా స్వీట్గా ఉంటుంది కదా ఆ కాయ. ఇవి చాలా ఇంకా ఇంతే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంకొంచెం అవుతుంది ఇది. సో ఇది పండూరు రసాల చెట్టు అనమాట. దీనికి కూడా బాగానే వచ్చింది కాపు, చూసారు కదా ఎన్ని కనిపిస్తున్నాయి పైన. ఇంతే ఉంటుంది, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు చాలా స్వీట్నెస్ ఉంటుంది, లోపల టెంక పెద్దగా ఉంటుంది దీనికి కూడా. జామకాయలు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు. ఇదిగోండి జామకాయలు ఉన్నాయి చెట్టుకి. ఇక్కడ ఇక్కడ ఐ థింక్ ఇది అయిపోయింది, కోసేసుకోవచ్చు, పండింది జామకాయ. అది కూడా జామ చెట్టే, అటు వరుసగా జామ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎండ. ఇది సపోటా చెట్లు ఇవి. ఇక్కడ ఈ 4 సపోటా చెట్లే. ఇవైతే ఇంకా అసలు ఎన్ని కాస్తాయంటే, సపోటా అయితే అసలు ఇంకా అబ్బా కొమ్మ కొమ్మకే ఉంటాయి అసలు, చాలా తినలేనన్ని వస్తాయి అసలు, ఇంకా అందరికీ పంచుకోవడమే. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ చెట్టు బాగున్నాయిదా ఇల్లరా, ఈ చెట్టుకు కూడా సపోటాలు అయ్యో అన్నీ పెద్దవి అయితే. ఇది నిమ్మ చెట్టు. ఇవి ఇప్పుడు పిందెలుగా ఉన్నాయి, కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి ఇంకా అవ్వాలి, ముదరాలి. ఎక్కడో దొరుకుతుంది 1 మనకి ఎమర్జెన్సీకి వెతికితే 1 రెడీ అయిపోయినాయి దొరుకుతాయి అనమాట. ఇది మళ్ళీ దానిమ్మ చెట్టు. ఇవి ఇప్పుడు చిన్న చిన్న పిందెలే ఉన్నాయి, ఎక్కువ పోతాను పిందెలు. ఇవైతే ఆల్మోస్ట్ మనకి చేతి దాకా రావు, కోతులు ఉడతలు అవన్నీ కొట్టేస్తాయి. ఇదిగో ఇలాగే అయిపోతాయి, మహా అయితే ఒక 2-3 వస్తాయి తినడానికి పనిచేసేలాగా. అది కూడా దానిమ్మ చెట్టే, ఇది దానిమ్మ చెట్టే. ఇక్కడ అవన్నీ దానిమ్మ చెట్లే. ఇది ములగ చెట్టు, ములక్కాడలు ఉన్నాయి, కింద ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ లేవు ఎందుకో మరి, మేబీ అయిపోయిందేమో సీజన్. ఇది నారింజ కాయ అనుకుంటా. అదేం పాదు రావునా అది. ఇంకో ఇక్కడ ఒక చిన్న గోల్ఫింగ్ పిట్ కాదు,
గోల్ఫ్ కోసం చిన్న ఏరియా లాన్ వేసారు అనమాట. ఇక్కడ మా డాడీ గోల్ఫ్ ఆడతారు ప్రాక్టీస్ కోసం అండ్ పిల్లల కోసం సరదాగా ఇక్కడ వేయించారు. ఆ పక్కన ల్యాండ్ అంతా మళ్ళీ ఆకుకూరలు కనకాంబరం ఉన్నారు అలాంటివి వేస్తూ ఉంటారు సీజన్ వచ్చినప్పుడల్లా. ఆ ల్యాండ్ అంతా అట్లాగే ఇంకా ఖాళీగా ఉన్నదంతా బీరపాదు. అదే మరి ఆ కనిపించే దూరంగా ఉంది కదా పందిరేసింది, అది బీరపాదు. బీరకాయలు కూడా అనమాట. దోసపాదు కూడా ఉంది ఆ పక్కన ఎక్కడో. మనీ ప్లాంట్ చూపించు పెద్దది. చూసారు కదా మనీ ప్లాంట్, చూసారు అసలు పైకి ఎలా ఎక్కిచ్చేసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంటి చుట్టూరు. అండ్ మీరు చూసుంటే లోపల కూడా కాంపౌండ్లో కూడా అంత ఎటు చూసినా కలర్ఫుల్గా పచ్చగా ఉంటుంది. మా డాడీకి మొక్కలంటే చాలా ఇష్టం. సో అండ్ అందుకే ఇది మెయింటైన్ చేస్తున్నారు ఇలాగా. సో అదండి, మొక్కలంటే అందరికీ ఇష్టమే కదా. గార్డెనింగ్ చెయ్యాలి ఎంతో కొంత, మనకున్న అందరికీ కుదరదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఎక్కడో చోట ప్లేస్ ప్రొవైడ్ చేసుకొని సొంతగా కుండీల్లో అయినా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటే ఆర్గానిక్గా మనం ఏదైనా తినడానికి ఉంటుంది కదా. ట్రై చేయండి అందరూ. ఇది ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. బాయ్.